విశాఖ స్టీల్ ప్లాంట్ను ఉజ్వలంగా వెలిగించేందుకు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఆర్థిక ఇంధనాన్ని అందించింది. అయితే ఈ ప్యాకేజ్ వల్ల సమస్య అనేది పరిష్కారం అవుతుందా లేదా అనే దానిపై ప్రజల ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం రండి. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే నినాదంతో ఎప్పుడో మా చిన్నప్పుడు మొదలై ఆ తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసి తర్వాత ఈ రానున్న ఒక 5-6 ఏళ్లుగా మనం చూస్తున్నటువంటి ఒక అనిశ్చితికి కారణం అయింది. అంటే ఏం జరుగుతుంది విశాఖ ఉక్కు అని, కేంద్ర ప్రభుత్వం ఏం చేసేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉందా లేదా అన్న తరుణం నుంచి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు 11,400 కోట్లు విశాఖపట్నానికి సహాయం చేయడం ద్వారా విశాఖపట్నం యొక్క కీర్తి, అంటే విశాఖపట్నం ప్రాముఖ్యత రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎంత ముఖ్యమైనదో మనం తెలుస్తుంది మనకి. అటువంటి తరుణంలో విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేసే ఎంప్లాయీలు కానీ విశాఖ నగరవాసులు కానీ ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు. ఓకే, మన ఏదైతే హక్కుగా పోరాడి సాధించుకున్నట్టు విశాఖ ఉక్కు మన చేతుల్లో మన దగ్గరే ఉంటుంది, మనకి భరోసా కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనే ఒక ఒక సద్భావం, ఒక హోప్కి క్రియేట్ అయింది ఈరోజు. యాక్చువల్గా 18,000 కోట్లు ఓవరాల్గా ఇవ్వాలనుకుంటున్నారు. ఫస్ట్ 11,000 కోట్లు ఇచ్చారు. ఒక 11,000 కోట్లు అనేది మామూలు విషయం కాదు. ఒక 11,000 కోట్లు అనేది మామూలు విషయం కాదండి. ఎందుకంటే ఒక రాజధానికి కానీ ఒక బృహత్తరంగా ఏదైనా ఒక కార్యక్రమం చేయాలన్నా 11,000 కోట్లు చాలా ఇంపార్టెంట్ విషయం. అలాంటిది ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు ఇచ్చారంటే గ్యారంటీగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముందుకు తీసుకెళ్తారని అర్థం. 11,000 కోట్లు ఇచ్చారు కదా, ఆయన పాపం కాదు కానీ ఇచ్చాడు. దానికి జీతాలు ఇవ్వలేదు, భత్తాలు ఇవ్వలేదు, అన్ని క్లియర్ చేసిన తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేస్తారు. అది ప్యాకేజ్ దేనికి? ఈయన జీతం ఏంటి లాభం? ఏంటి పలానా లాభం చెప్పండి, అదన్నీ అందరూ తీరుస్తారు, అప్పుడు ప్రైవేట్కి అమ్మేస్తారు. మీరు ఇస్తే మంచిది కాదండి, ఏమీ లాభం లేదండి. దీనికి జీతాలు ఇవ్వలేదు, బత్యాలు ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. అవన్నీ క్లియర్ చేసి అన్నీ క్లియర్. మీకు అప్పు ఉంటే ఎవరైనా అప్పిస్తాడా? మీకు అమ్మిస్తారా? మీ అప్పు ఉంది కదా, అవన్నీ క్లియర్ చేసి స్టీల్ ప్లాంట్ని మెటల్కో గిట్టెలకో ఇచ్చేస్తారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం 13,440 కోట్ల రూపాయలు ప్యాకేజ్ స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్కి కేటాయించిందో అది ఈ విశాఖపట్నానికే కాదు ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే మూతపడిపోయి దశకెళ్ళిపోయినటువంటి అనేక స్టీల్ ప్లాంట్లు కానీ అనేక పరిశ్రమలు కానీ చూస్తున్న దశలో దీనికి ఒక పునర్జీవం, అంతా అన్ని కోట్ల ప్యాకేజ్ ఇవ్వడం, ఒక తలమానికమైనటువంటి స్టీల్ ప్లాంట్ని 25,000 ఎకరాలు కలిగినటువంటి స్టీల్ ప్లాంట్ని రక్షించడం, తన కాళ్ళ మీద తను నిలబడేలాగా 13,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇవ్వడం, దీంతో పూర్తి కష్టాలు తీరకపోయినా కానీ సొంతగనులు లేకపోయినా కానీ ఒక సాయం అందినప్పుడు ఆ సాయం అందిపుచ్చుకొని కార్మికులు కానీ ఉద్యోగస్తులు కానీ మేనేజ్మెంట్ కానీ తన కాళ్ళ మీద నిలబడి ఎక్కువ లాభాలు సంపాదించడానికి కష్టపడి పనిచేసి తన కాళ్ళ మీద తను నిలబడి ఈ రాష్ట్రానికి విశాఖపట్నం సిటీకి కూడా పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అలాగే ఒక్క ప్యాకేజీతోనే పూర్తి సమస్యలన్నీ తీర్పు, ఉద్యోగ భద్రత కానీ బ్లాస్ట్ ఫర్నేస్లు ఏదైతే కోల్ ఆధారిత బ్లాస్ట్ ఫర్నేస్లు ఉన్నాయో అవి కాకుండా గ్రీన్ హైడ్రోజన్ మనకి అలాగా పూడిమడక దగ్గర నిర్మాణం జరుగుతుంది. గ్రీన్ హైడ్రోజన్ బ్లాస్ట్ ఫర్నేస్లు కొత్త స్థాయిలో కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకొని చేయడం వల్ల తక్కువ నష్టాలు ఎక్కువ లాభాలు, తక్కువ మ్యాన్ పవర్ ఎక్కువ లాభాలు, ఈ విధంగా స్టీల్ ప్లాంట్ ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విశాఖ ఉక్కుకు రివైవల్ కోసం కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్లు ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీ మాత్రమే విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యను సంపూర్ణంగా పరిష్కారం చేయలేదు. స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని కేంద్రంలో మోడీ ప్రభుత్వం రద్దు చేయాలి, ప్లాంట్ శైలిలో విలీనం చేయాలి, సొంత గనులు కేటాయించాలి, బదిలీల పేరు మీద ఆఫీసర్ని పర్మనెంట్ ఎంప్లాయీస్ని భారీగా తగ్గించే దానికోసం కుట్రలు చేస్తూ ఉంది. ప్లాంట్లో 5,000 ఉద్యోగ ఖాళీలు ఉండే వాటిని భర్తీ చేయించాలి. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితో కేంద్రాన్ని ఒప్పించి ప్రకటన చేయించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. మోడీ గారు 4 సంవత్సరాల క్రితమే స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తాము లేదా ప్రైవేటీకరణ చేస్తాం, ఇది తథ్యం అని చెప్పారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. స్టీల్ ప్లాంట్ ఆషామాషిగా వచ్చినటువంటి ప్లాంట్ కాదు అది. విశాఖపట్నం ఉక్కు కోసం అనేక మంది ప్రాణత్యాగాలు చేసి
అనేక ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామాలు చేసి విద్యార్థులు పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని అమ్మడానికి మోడీ గారికి ఎటువంటి అధికారం కానీ హక్కు కానీ లేవు. ఈరోజు 4 సంవత్సరాల నుంచి కూడా మోడీ గారు అమ్మడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేశారు. అష్టదిగ్బంధనం చేశాడు, నిధి ఇవ్వకుండా చేశాడు, సొంత గనులు ఇవ్వకుండా చేశాడు, ఉద్యోగులకి జీతాలు లేకుండా చేశాడు, వాళ్ళకు ఒప్పందాలు లేకుండా చేశాడు. అయినా సరే కానీ కార్మికులు 4 సంవత్సరాల నుంచి విశాఖ ప్రజలు కార్మికులు అందరూ కూడా ఈ పోరాటాలనేవి చేయడం జరిగింది. ఈవేళ 11,440 కోట్లు డబ్బులు ఇస్తామని ఒక ప్రకటన చేశారు. అది ఎందుకు ఇస్తున్నారో, ఎలా ఇస్తున్నారో, ఎన్ని షరతులు ఉన్నాయో, ఏ రకమైన ఒప్పందాలు ఉన్నాయని కూడా దాని పూర్వపరాలు ఇంకా తెలియదు. ఈ డబ్బులు ప్యాకేజ్ ఇవ్వడం కాదు, ఇప్పటికే 35,000 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి అప్పులు ఉన్నాయి. ఇది ఏ మూలక కూడా సరిపోదు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో భాగంగా 11,440 కోట్ల రూపాయలు కేటాయించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది పొంగుతున్న పాల మీద నీళ్ళు జల్లిన ప్రక్రియ తప్ప మరొకటి కాదు. ఆ ఖనిజాలు ఇవ్వకుండా ఈ తైలాలు ఇస్తే దీనివల్ల వచ్చేదేం లేదు. ఎందుకంటే భారీ ఎత్తున పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి అక్కడి నుంచి ఇనప గనులు తెచ్చుకొని, ఇనప ఖనిజాలు తెచ్చుకొని స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ చేయాలంటే చాలా నష్టాలు అవుతుంది. నష్టాలు రావడానికి కారణం కూడా మోడీ ప్రభుత్వం నెమ్మదిగా దీనికి బాగా నష్టాల్లోకి కూర్చేసి దీన్ని మూసేయాలని ఉద్దేశం మోడీ ప్రభుత్వంకి ఉంది. కేవలం కార్పొరేట్ కంపెనీల కోసం మోడీ ప్రభుత్వం ఈ రకమైన కుట్రలు చేస్తుంది. స్టీల్ ప్లాంట్కు ప్రకటించిన ప్యాకేజీ మీద ఒక్కొక్కరు ఒక్కొక్క ధోరణితో మాట్లాడుతున్నారు. అయితే ఈ ప్యాకేజీ ప్రకటించడం వల్ల సమస్య అయితే పరిష్కారం కాదు అని చెప్పి చాలామంది ప్రజలు అయితే చెప్తున్నారు. అయితే భవిష్యత్తులో ఇది ఎటువంటి వాటికి దారితీస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ ప్రేమ్తో ప్రసన్న, BBC ON TV, విశాఖ.